అసలు ఆకాశంలో ఎన్ని వింతలుంటాయో కదండీ! చాలా సార్లు నేను పొద్దున్నైనా, సాయంత్రమైనా వాకింగ్‌కెళ్తే ఆకాశంలోకి కంపల్సరీగా చూస్తాను. రాత్రులైతే ఇంకా బావుంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్‌లో మంచిగా కనిపిస్తది చందమామ. అసల ఒక్కొక్కసారి చూస్తే భయమేసేస్తదనమాట. ఆ క్లౌడ్స్, ఆ వేవ్స్ బాబోయ్! అనిపిస్తది. ఏంటో తెలీదు. మా పెద్దక్క చిన్నప్పుడు స్టోరీస్ చెప్పేదనమాట. నాకు అవే గుర్తొస్తది. ఒక్కొక్కసారి భయమేస్తది కూడా ఆకాశంలోకి చూడాలంటే. కానీ వండర్స్ అయితే ఆకాశంలోనే క్రియేట్ అవుతాయి కదండీ! మంచిగా అనిపిస్తది. అసలు అవన్నీ తెలుసుకోవాలంటే చాలా బావుంటది కదా! నాసా, సునీత విలియమ్స్ ఇలా నాకు గుర్తొచ్చేస్తూ ఉంటున్నారనమాట ఈ మధ్యన. ఎనీ విచ్ వేస్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈ వీడియో అయితే 2 డేస్ వ్లాగ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. 6th and 7th వాకింగ్ చేసి వచ్చిన తర్వాత నేను ఈరోజు అనుకున్నాను ఏంటి అంటే కంపల్సరిగా ఒకసారి కీరా జ్యూస్ తాగాలి. కీరా చాలా మంచిది. కీరా జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది, స్కిన్ గ్లో అవుతుంది. అందులో తమలపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి వేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటివి చాలా వింటున్నాను ఈ మధ్యన. ఎస్పెషల్లీ వీడియోస్ చూస్తున్నాను అనమాట. అసలు ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అని ట్రై చేశాను. ఫస్ట్ టైమే ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఇందులో కీరా తొక్కలు తీయకుండా వేసాను. కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్క చిన్నది, అలాగే మనకి విటమిన్ సి కోసము ఇవి ఉంటాయి కదా ఉసిరికాయలు. ఆ ఉసిరికాయలు లేవు, కాకపోతే ఉసిరికాయల చేత్తో చేసిన ప్యూరీ క్యూబ్స్ ఉన్నాయన్నమాట. అవి వేసాను. నిజం చెప్తున్నానండి, నేను అన్ని ఎక్కువ కీరా వేయకుండా ఉండాల్సింది, అన్ని ఎక్కువ పుదీనా, కొత్తిమీర కూడా వేయకుండా ఉండాల్సింది. కరివేపాకు కూడా వేసాను ఇందులో. ఎక్కువ కాకుండా తక్కువ వేసి చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది అనమాట. తాగొచ్చు. నేను వాకింగ్కి వెళ్ళే ముందర సబ్జా గింజలు నానబెట్టి వెళ్ళాను అనమాట. కొంచెం ఎక్కువసేపు నానితే కొంచెం మంచిది కదా అని చెప్పి. అందుకని జ్యూస్ చేసేసిన వెంటనే అందులో సబ్జా గింజలు కూడా యాడ్ చేశాను అనమాట. టేస్ట్ వైజ్ అయితే ఎలా ఉంది అని అంటే అల్లము, పుదీనా, కొత్తిమీర, ఆకుకూరలు కూడా, అంటే ఆకుకూరలు కాదులేండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే అల్లము ఇవి యాడ్ చేశాను కదా, కొంచెం ఘాటుగా ఉందన్నమాట. మీ అందరికీ తెలుసు కీరాలో టేస్ట్ ఏమి ఉండదు అని చెప్పి. కాకపోతే నాకేమనిపించింది అని అంటే ఎయిదర్ ఒక్క ఆకు, పుదీనా కానీ, కొత్తిమీర కానీ, తమలపాకు కానీ, కరివేపాకు కానీ ఏదో ఒక్కటి వేసి చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. విటమిన్ సి డైరెక్ట్గా మనకి కావాలి అని అంటే మనము ఇదేమో ఉసిరికాయ తినేయొచ్చు, లేదు అని అంటే ఇలా జ్యూసులు చేసుకున్నప్పుడు వేయొచ్చు కదా. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేసుకున్న అందులో కూడా వేసుకోవచ్చు ఉసిరికాయ. కానీ ఏది చేసినా ఎక్కువగా కాకుండా తక్కువగా చేసుకోవడం నేర్చుకోవాలి అని అయితే దీంతో నాకు బాగా అర్థమైంది. ఇంకా కొంచెం ఉంది ఫిల్టర్ చేయడానికి, కానీ ఇంకా నేను టైం అయిపోతుంది అని చెప్పి ఫిల్టర్ చేయలేదు, అది పాడేశాను. ఇక్కడైతే కలర్ఫుల్గా చూడడానికి గ్రీన్ కలర్లో బాగానే ఉంది, కానీ తాగేటప్పుడు ఎలా ఉంటుందా అని నిజంగానే భయపడుతూ తాగాను. కొంచెం తేనె కలుపుకున్నాం అనమాట. బాగుంది. కాకపోతే ఆకులు అన్నీ ఒకటేసారి కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆకు యాడ్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది అనమాట. ఈ మధ్యన ఇల్లు గురించి మంచిగా పట్టించుకోవట్లేదు. మా వాచ్లో ఎప్పుడో అయిపోయిందనమాట బ్యాటరీ. ఇప్పుడు వేస్తున్నాను. ఇది 6th అనుకుంటా. మొన్న 3 రోజులు హాలిడే వచ్చింది కదా, ఆ రోజు అప్పుడు కూడా నేను అసలు బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే మా లక్ష్మి లేదు, ప్లస్ ఇంట్లో పనులన్నీ చెయ్యాలి, ఎండ, అసలు బయటికే వెళ్ళలేదన్నమాట. ఈసారి గోవింద్ టెర్రకోటాకి వెళ్దామని అనుకున్నాను, కానీ అసలు కుదరట్లేదు. బేసిక్గా నాకు ఒళ్ళొంగదండి ఇలాంటివన్నీ చేయడానికి. ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటేనే బద్ధకం, బాధగా అనిపిస్తుంది ఈ మధ్యన. అందుకో కొంత వెళ్ళలేదన్నమాట.
ఇదిగో ఇంకా బ్యాటరీని తీసుకొని వచ్చి వేస్తున్నాను. ఎప్పుడు 7:30 మీదే ఉంటుంది ఈ టైం అని చాలామంది అడుగుతూ ఉంటారు. పొద్దున్నప్పుడు ఎస్పెషల్లీ కొంచెం కంగారుగా ఉంటుంది కదా, ఆ టైంలో అయితే ఇంకా ఎక్కువగా నాకు నేనే అబ్బా ఇందులోకి బ్యాటరీ తేవాలి అని అనుకుంటాను, కానీ తేను అనమాట. సో ఫైనల్గా ఇవాళ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడైతే తీసుకొని వచ్చాను. ఇంకా ఇందులో బ్యాటరీ వేసి వాకింగ్కి వెళ్ళాను అనమాట. చెప్పాను కదండి 10,000 స్టెప్స్ కంపల్సరిగా వేస్తున్నాను. ఈరోజు 6th అనమాట. కంపల్సరిగా వేస్తున్నాను. రేపు లీవ్ తీసుకున్నాను 7th రోజున. అది ఎందుకు ఏంటి అనేది చెప్తాను ఈ వీడియోలోనే. చెప్పాలి అనే అనుకుంటున్నాను, డెఫినెట్గా చెప్తాను. ఇంకా బ్యాటరీ వేసేసి వాకింగ్కి వెళ్ళాను. 10,000 స్టెప్స్ వేసిన తర్వాత ఇంకా ఏదో కొంచెం తినాలి అని అనుకుని పెరుగు చారు అలా చేసుకుని తినేసామన్నమాట. సో ఇవాళకైతే ఇంకా ఈ వీడియోతోనే ఎండ్ చేసేసానండి. ఎక్కువగా కూడా ఏమీ షూట్ చేయలేకపోయాను ఇవాళ. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే వీడియో అనమాట. అంటే 7th మే అనమాట. ఈరోజు లీవ్ తీసుకున్నానని చెప్పాను కదా. ఇంకా ఈరోజు అన్ని పనులు చేసుకుని అప్పుడు బయటపడదాము ఇంట్లో నుంచి. బయటే పని ఉంది ఇవాళ. ఇంట్లో నుంచి అన్ని పనులు చేసుకున్న తర్వాత వెళ్దాము అని చెప్పి ఇంకా అన్ని పనులు చేస్తున్నాను అనమాట. ఫస్ట్లీ వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఈ మధ్యన వాటర్ కూడా ఎక్కువే తాగుతున్నాను. వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగకూడదు అని అనుకుంటూనే ఉంటాను, కానీ బాగా వేడిగా ఉంటుంది. దట్టు ఈ మధ్యన ఏంటో హ్యూమిడిటీ లాగా అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా మన పనులు మనకు తప్పదు కదా. బయటికి వెళ్ళొద్దు అని అనుకున్నా తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత నా కోసం చాలా పనులు వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. అందులో భాగంగా డిష్ వాషర్లో గిన్నెలు పెట్టడం అంటే ఈ మధ్యన బాధగా అనిపిస్తుంది నాకు. ఇంకా లేజినెస్ పెరిగిపోయిందండి నిజం చెప్పాలంటే. డిష్ వాషర్ వచ్చిన తర్వాత వేద్దాంలే అని చెప్పి ఒక టబ్బులో బాగా గిన్నెలన్నీ అక్యుములేట్ చేసి పెడుతున్నాను అనమాట. అది ఒక సాడ్ పార్ట్. ఫస్ట్ అయితే ఇందులో ఉన్నాయి తీయడానికి కూడా నాకు ఒళ్ళొంగట్లేదు. ఇంకా ఇప్పుడు ఫాస్ట్గా ఇందులో ఉన్నాయన్నీ తీసేసి టబ్లో ఉన్నాయన్నీ లోడ్ చేయాలన్నమాట. ఈరోజు టాస్క్ అయితే ఇదే. నేను ఇందాక చెప్పాను కదా నేను ఈరోజు ఎందుకు లీవ్ తీసుకున్నాను అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మా ఇల్లు, కరెంట్ ఉన్న ఇల్లు, మాది ఓన్ హౌస్. 2016 ఆగస్ట్ 6th రోజున, ఆగస్ట్ 5th రోజున మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అన్నమాట. సో నాకు ఈ ఇంటికి లోన్ శాంక్షన్ అయింది జూలై 30th అనమాట. సో వితిన్ 6 daysలో మేము 6 or 5 daysలో మేము రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము. నేను మే 7th రోజున కంప్లీట్గా, మే 7th 2026 కంప్లీట్గా హోమ్ లోన్ క్లియర్ చేసేసాను అనమాట. సో హ్యాపీలీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. వితిన్ 10 years లోపలే హోమ్ లోన్ క్లియర్ చేసేసాము అని చెప్పి. 10 years బ్యాక్ మేము ఈ ఇల్లు నిజం చెప్పాలి అని అంటే ఇప్పుడు కాస్టింగ్తో కంపేర్ చేస్తే చాలా తక్కువకే కొనుక్కున్నాము. కానీ అప్పట్లో మా శాలరీస్ని బేస్ చేసుకుంటే అది మాకు డెఫినెట్గా ఎక్కువే. కానీ ఇప్పుడైతే ఆ లోన్ క్లియర్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. కరోనా మంచిదా చెడ్డదా అనేది ఏమో నాకైతే చెడ్డగానే ఉంది. కాకపోతే కరోనా టైంలో ఏం జరిగిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేసాం కదా, అన్ఈవెన్గా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళం కాబట్టి నాకు సడన్గా బ్రెయిన్లో ఒక థాట్ స్ట్రైక్ అయింది. ఏంటి అని అంటే హోమ్ లోన్ ఈఎంఐ అట్లీస్ట్ 1,000 రూపాయలు పెంచితే ఏమన్నా సమ్ ఇన్సూరెన్స్ అంటున్నా, మా ఇన్సూరెన్స్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, ఏమన్నా తగ్గుతుంది ఈఎంఐ అని చెప్పి అలా నేను ప్లాన్ చేసి నేను ఎక్కువగా ఈఎంఐస్ పెంచాను అనమాట. స్టార్టింగ్లో కొంచెం అమౌంట్ కట్టేవాళ్ళము, కొంచెం రోజులు కొన్ని ఇయర్స్ పెరిగేటప్పటికి దాన్ని బాగా ఈఎంఐస్ పెంచుకుని టెన్యూర్ తగ్గించుకున్నాను అనమాట. అందుకు ఒక కొంత నేను ఈజీగా ఈఎంఐ 10 years లోపలే కట్టేయగలిగాను. నాకైతే ఈ ఆలోచన చాలా మంచిగా అనిపించింది. నాకు ఎప్పుడైతే శాలరీ ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ అనేది శాలరీ పెరుగుతూ ఉంటుంది కదా, 500 or 1,000 రూపీస్ ఎంతో కొంత మనం కనుక
మనం హోమ్ లోన్ ఈఎంఐ పెంచుకుంటే నాకు టెన్యూర్ తగ్గుతుంది అని కరోనా టైంలో బాగా తెలిసింది. ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక 3 years అనుకుంటా కంటిన్యూస్గా పెంచుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 8,000 వరకు అలా పెంచాను అనమాట నెలకి. సో నాకు అది మంచిగా బెనిఫిట్ అయ్యింది. ప్లస్ మనకి ఎక్కువగా ఎక్కువ టెన్యూర్ తగ్గినట్టు అనిపించింది. అంటే నేను 20 yearsకి తీసుకున్నాను హోమ్ లోను. సో మనకి 10 years అంటే 10 years కాదులేండి, నేను ఇంకా క్లియర్ చేయాల్సింది అవుట్ స్టాండింగ్ 19 months ఉంది. నేను 7th Mayకి. కాకపోతే ఆ మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసేసాను వితిన్ 19 months మనకి ఈఎంఐ ఉండగానే. నాకు ప్రీ క్లోజర్ ఛార్జెస్ అయితే ఏమీ పడలేదు. మేబీ 2 years లోపలే ఉంది కాబట్టి అందుకనే లేదనుకుంటా. 2 years అబవ్ ఉన్నప్పుడు నేను కాల్ చేశాను. అప్పుడు నాకు ప్రీ క్లోజర్ ఛార్జెస్ 0.3% 5% ఎంతో ఎక్స్ట్రా కట్టాలి అని చెప్పారు. ఈఎంఐ కడితే మనకి ఇంట్రెస్ట్ పోతుంది కదా, 3% 0.3% ఏముందిలే, 3,000 ఎంతో చెప్పారు, అది కట్టేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. కాకపోతే నా దగ్గర ఉన్న డబ్బులకి ఈ ఈ ఈ అంటే మిగతా కొన్ని ఈఎంఐస్ కట్టాలి కాబట్టి అప్పుడే నేను క్లియర్ చేయగలుగుతాను కాబట్టి ఆగాను అనమాట. లేకపోతే ఇది నేను మార్చిలోనో ఫిబ్రవరిలోనో ఎప్పుడో తీర్చేయాలన్నమాట. కానీ ఒక 2-3 months ఆగిన తర్వాత ఈఎంఐ మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ కట్టేసి క్లియర్ చేసేసుకున్నాను అనమాట. సో ఐఎమ్ హ్యాపీ. నేను హోమ్ లోన్ తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను. అమ్మో ఇంత అప్పు చేశాము, ఎలా తీర్చాలి అని చెప్పి. అసలు ఎంత టెన్షన్ పడ్డానంటే అంత టెన్షన్ పడ్డాను. దట్టు అదే నేను ఎప్పుడూ అప్పు తీసుకోలేదు. పెద్ద అప్పు ఇన్ని లక్షలు అని చూసేసరికి టెన్షన్ వచ్చేసి ఏం చేయాలో కొన్ని మంత్స్ అయితే బెంగగానే ఉన్నాను. హ్యాపీలీ సేయింగ్ అండి, దేవుడి దయ వల్ల బంగారం తాకట్టు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవన్నమాట. నేను ఇల్లు కొనుక్కున్నా కానీ అదొక్కటి నేను హ్యాపీగా చెప్తాను. ఇంకా నేను బంగారం కొన్నానే కానీ తాకట్టు పెట్టింది అయితే ఏం లేదు. నా హోమ్ లోన్ టైంలో కానివ్వండి, హోమ్ లోన్ కట్టేటప్పుడు కానివ్వండి, నేను కన్సిస్టెన్సీగా జాబ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇలా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి కదా. కానీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ ఉన్న వస్తువుల్ని బ్యాంకులో పెట్టడం, ఉన్న వస్తువుల్ని అమ్ముకోవడము ఇలాంటివి అయితే చేయలేదు. హోమ్ లోన్ కట్టలేక ఇల్లు అమ్మేయడాలు ఇలాంటివి ఏం చేయలేదు. హోమ్ లోన్ ఉంది అని అంటే మనం రెంట్ హౌస్లో ఉన్నట్టే అని చాలామంది చెప్తూ ఉంటారండి. కానీ అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ ఎందుకో హోమ్ లోన్ ఉన్నా కానీ మన ఇల్లు మనకే అనే ఫీలింగ్లో ఉంటాను నేను. సో అదనమాట. నా ఇంటిని అప్పటికి ఇప్పటికీ నేను ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ ఇల్లు 99% అమ్మను. ఒకవేళ అమ్మినా కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళినా కానీ ఇలాగే మెయింటైన్ చేస్తాను, వేరే ఇల్లు కూడా అని అనుకుంటున్నాను. చూడాలి దేవుడు మన రాతని ఎలా రాశాడో మనకు కూడా తెలియదు కదా. సో అదనమాట, నా హోమ్ లోన్ అయితే క్లియర్ అయింది. ఇది ఒక హ్యాపీ న్యూస్. 7th May 2026 రోజున క్లియర్ చేసేసాను. కరెక్ట్గా ఇప్పటికీ 9 years 11 months అయ్యింది మా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుని. సో 10 years లోపల క్లియర్ చేశాను. నేను హోమ్ లోన్ తీసుకున్నప్పుడే వాళ్ళకి చెప్పాను అనమాట, 10 years లోపలే క్లియర్ చేస్తాను అని చెప్పి. వాళ్ళు కూడా అన్నారు చాలామంది అలాగే క్లియర్ చేసేస్తారు, కాకపోతే టెన్యూర్ ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళు ఒకవేళ ఆ అమౌంట్ కట్టలేక పరిస్థితుల్లో ఉంటే టెన్యూర్ ఎక్కువ పెట్టుకుంటారు అనేసి అన్నారనమాట. సో హ్యాపీ ఫర్ దాట్. సో ఇదనమాట నా హోమ్ లోన్ జర్నీ. ఇప్పుడైతే నేను చెప్పాను కదా హోమ్ లోన్ తీర్చడానికి వెళ్తున్నాను అని. అలాగే ఈరోజు చాలా పెత్తనాలు చేశాను అనమాట. మా పాత ఆఫీసుకు కూడా వెళ్ళాను, చాలా టైం స్పెండ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈ పరంగా అయితే ఈరోజు కంప్లీట్గా నేను ఆఫీస్కి లీవ్ పెట్టేశాను అనమాట. మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత నాది మేజర్ టాస్క్ ఈ మధ్యన ఏమవుతుందంటే ఏ బట్టలు వేసుకోవాలన్నా కానీ లూజ్ అయిపోతున్నాయండి. అందుకని చెప్పి నేను ఈరోజు వేసుకున్న బట్టలు కంపల్సరిగా స్టిచ్చెస్ వేసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఇప్పుడు కుట్లేస్తున్నాను అనమాట. నా దగ్గర మిషన్ ఉన్నా కానీ నేను టైట్ చేసుకోను నా బట్టల్ని. అదొక మైనస్ పాయింట్ నాకు.
చాలా లూజ్గా అయిపోయినాయి. ఇంచ్ లాస్ బాగా అయ్యానండి. వెయిట్ లాస్ 7 కిలోసే తగ్గాను, కానీ ఇంచ్ లాస్ అయితే మట్టుకి ఎంత బాగా జరిగిందో నాకు. నా డైట్ కరెక్టా కాదా అనేది మేబీ నాకే తెలుసు. నేను అన్నీ తింటానండి. చాలామంది నేను ఏం తినను అనుకుంటున్నారు, కానీ కాకపోతే స్వీట్స్, షుగర్, అన్నము, రైస్తో చేసిన బ్రేక్ఫాస్ట్లు ఇలాంటివి తినను అంతే. మిగతావన్నీ తింటున్నాను. సో నాకైతే ఇంచ్ లాస్ చాలా క్లియర్గా తెలుస్తుంది. అందుమూలంగానే నాకు నా బట్టలు లూజ్ అవ్వడం కానీ ఇవన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ. కొన్ని విషయాల్లో కొంత మనసు చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఫస్ట్ అయితే వెయిట్ లాస్ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా తేలికగా అయిపోయాను కాబట్టి. తర్వాత నా హోమ్ లోన్ క్లియర్ చేసేసాను, ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఫ్యూచర్లో నేను ఏం చేయబోతున్నాను ఏంటి అనేది కూడా చెప్తాను. సో అన్ని పరంగా ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటికి దేవుడు నాకు ఇది ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ యాజ్ వెల్. చాలా తప్పులు చేశాడు నా విషయంలో, ఎస్పెషల్లీ దేవుడు అని నేను ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాను. కానీ కొన్ని విషయాల్లో, ఇలాంటి విషయంలో అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పుడు తనని క్వశ్చన్ చేస్తా, వై మీ అని చెప్పి. సో ఎందుకు నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు కొన్ని విషయాల్లో అని నేను ఎప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటాను తనని. నాకు ఎప్పుడూ ఆన్సర్ రాదు, బట్ మనం క్వశ్చన్ అయితే చేయొచ్చు కదా తనకి. తను నా ఇంట్లోనే ఉన్నాడు అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. నేను ఎక్కువ నమ్ముతూ ఉంటాను. నాకేం చేయకపోయినా కానీ నేను ఎక్కువ నమ్ముతూ ఉంటాను. ఏమీ చేయలేదు అని అంటే కొన్ని సాడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఎవరి లైఫ్లో ఉన్న సాడ్ థింగ్స్ ఉంటాయి కదా. సో నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు ఈ తప్పు సాడ్ థింగ్స్కి అని నేను ఎప్పుడు తనని క్వశ్చన్ చేస్తూనే ఉంటాను అనమాట. నాకు ఆన్సర్ రాదు, బట్ ఈ లైఫ్ తానిచ్చింది అని నేను డెఫినెట్గా ఫీల్ అవుతాను. కాబట్టి ఐ బిలీవ్ ఇన్ హిమ్. నేను తనని చాలా నమ్ముతాను. సో చాలా ఎక్కువ మాట్లాడేశాను కదా, ఇప్పుడు కొంచెం కళ్ళలో నుంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. హ్యాపీయెస్ట్ న్యూస్ షేర్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.